స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి ఆదేశంలో అంటే ఆయన పుట్టిన తర్వాత అది గొప్పగా మార్చబడింది. ఆ బెత్లెహేం అనే దాంట్లో ఎందుకు పుట్టాడు ఆయన? ప్రపంచ దేశాలకు నడుబొడ్డు ఏదైనా ఉంది అని అంటే నువ్వు ఏ విధంగా నువ్వు కొలిచినా కూడా బెత్లెహేం అనబడేటువంటి ప్రాంతమే నడి బొడ్డు అయ్యింది. కాబట్టి ఆయన అక్కడ పుట్టాడు. పుట్టడానికి కారణం ఏంటంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఒకరికి మాత్రమే దేవుడై లేడు, ఆయన ప్రపంచ దేశాలకు దేవుడై ఉన్నాడు. ఆయన మన దేవుడు కాదని చెప్పిన ఒకవేళ మనం అనుకోవచ్చు, అది మన ఆలోచన, మన విజ్ఞత. ఇప్పుడు నేను అన్నానండి, పాస్టర్ గారు మా ఇంటికి రాడు, అంత వాళ్ళకే అని చెప్పని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారుగా. ఎందుకు కానీ అందరికీ పాస్టర్ గారిని మనం అనుకునే విషయంలోనే ఉంటుంది. అట్లాగే దేవుని యొక్క వాక్యమును గ్రహించినటువంటి నీవు నేను మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నీకు దావగుడిలో ఉన్న సంఘానికి మాత్రమే కాదు, లేదా దేవుని ఎరగనటువంటి ప్రజలకు ఆయన దేవుడు కాదా అని చెప్పినట్టే దేవుడే. కాబట్టి వాళ్ళు గుర్తించలా, వాళ్ళు తెలుసుకోవాలా. కాబట్టి ఏమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన్ను తాను తగ్గించుకొని గాడిద పిల్లను ఎక్కి దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. మన వద్దకు వస్తున్నాడు ఆయన దీనుడై. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయండి. ఇదిగో దేవుని కుమారుడని పిలువబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు కలిగి ఉన్నటువంటి అర్హతలు అన్నీ ఉన్నాయి. ఆయన పవిత్రుడును, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అంటే ఆకాశ మండలము కంటే కొనియాడడానికి ఆయన కంటే గొప్పవారు ఇంకెవరు లేరు. అంత మహా గొప్ప దేవుడు, మనందరికీ సరిపోయిన దేవుడై ఉన్నాడు. మనందరి సహవాసమునకు వచ్చిన దేవుడై ఉన్నాడు. మనందరినీ ప్రేమించిన దేవుడై ఉన్నాడు. మనందరినీ కూడా ఆ నిత్య రాజ్యమునకు అర్హత కలిగించడానికి ఆయన ఈ భూలోకములో నీ కోసం నా కోసం 33.5 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడండి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాంటి గొప్ప అర్హత కలిగినటువంటి దేవుడట దీనుడై లోకంలో సంచరించాడంట. దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు నేను మనం కూడా ఎలాంటి అర్హతను మనం కలిగి ఉన్నాం. ఆయన ఎరిగి ఉన్నాం కరెక్టే, ఆయన తెలుసుకున్నాం కరెక్టే, ఆయన స్తుతిస్తున్నాం మంచిదే, ఆయన గణపరుస్తున్నాం మంచిదే. మళ్ళా ఉన్న క్వాలిటీ ఏది పని చేస్తూ ఉంది, ఏ విధంగా మన ప్రవర్తన మనము కనపరచగలుగుతూ ఉన్నాం, చూపించగలుగుతూ ఉన్నాం. కాబట్టి దీనత్వాన్ని నీవు నేను వ్యక్తపరచాల్సిన వారమై ఉన్నాం. తగ్గించుకునేటువంటి స్వభావం మనం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. ఆ తగ్గింపు అనేది మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం అండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. అతి వినయస్తుడుకుడై దేవదూతల ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమై మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై
దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చాలండి. అతి వినయాసక్తుడై ఏమని రాయబడిందనంటే, మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క కనబడేటువంటి గుణలక్షణాలు, కొన్నిసార్లు మనం మోసపోతూ ఉంటాం, కొన్నిసార్లు వాస్తవమే అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు నమ్మేటట్లుగా మనిషి ప్రవర్తన ఉంటుందండి. విధేయత దేవుడు చూస్తున్నాడు, తగ్గింపు దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ తగ్గింపులో కూడా కొన్నిసార్లు కావాలని ఆ తగ్గింపును జనాలకు కనిపిస్తున్నట్టుగా ఉంటాం, కానీ దాంట్లో మాత్రం మనం కొనసాగం. పైకి చూపిస్తాం, తగ్గినట్లుగానో తగ్గించుకున్నట్టుగానో పైకి కనబడేటట్లుగా ఉంటాం. ఎట్టుంటారు? వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే, అతి వినయాసక్తుడై మరి ఎక్కువగా తగ్గించుకున్నట్టు కనపడతారు. అతి వినయాసక్తుడై అంటే ఏది చేసినా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు అది కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది హృదయంలో ఒకలాగా ఉంటారు, పైకేమో మరొకలాగా కనబడతారు. వారి స్వభావాన్ని గురించి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు. చాలండి. ఏమంటాడు? తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు. వాళ్ళు అనుకోవాలి మన గురించి, వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. ఇదిగో ఎంత మంచోడని అనిపించుకుని, ఆ మంచోడు అనిపించుకోవడానికి మనం చేసేటువంటి పని అంటే పైకి కనబడేటట్లుగా చేసి లోపల దేవునికి అయిష్టమై ఉంటే, పై కనబడుతున్నటువంటి రూపాన్ని మాత్రమే కాదు, ఆయన అంతరంగాన్ని చూచే దేవుడు. పైకి బాగా వినయంగా ఉన్నట్టుకుంటాడు, వీటి చేస్తాడు అనుకోలేదు అన్నట్టుగా ఉంటాడు, కానీ చేసిన తర్వాత తెలుస్తుంది. అట్లాగే ఆయన అంటాడు, వాక్య సెలవిచ్చాడు, ఓరకనే శరీర సంబంధమైన మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు. చిన్నదానికే లోపల నుంచే సంతోషం, గర్వం, హెచ్చించుకునేటువంటి స్వభావం, మనల్ని అనుకోవాలన్నట్టుగా కొన్నిసార్లు మనం చూపించేటువంటి ఆ క్రియలు అయితే ఉంటాయో, ఆ క్రియలను గురించి ఆయన అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమంటాడు? శిరస్సును హత్తుకొని వాడెవడును శిరస్సును హత్తుకొని ఏం చేస్తారు తెలుసా? అవసరమైతే కౌగులించుకొని శిరస్సును ముద్దు పెట్టుకుంటారు, లేకపోతే దగ్గరగా తీసుకుంటారు. ప్రేమించినట్టే, మిమ్మల్ని గౌరవించినట్టే అన్నీ కూడా ఏం చేస్తారు? బాగా ఎక్కువగా ప్రేమ ఉందనుకో, దగ్గరికి తీసుకుంటారా లేదా? అందరి విషయం కాదు, కొందరు మనుషులు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఏమంటారు? అతి వినయాసక్తులు కలిగిన వారై ఉంటారు, ఎక్కువగా ప్రేమ కలిగినట్టుగా ఉంటారండి. అలాంటి స్వభావమును గురించి ఆయన అంటాడు, వారు తమ శిరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చిన్న వాటికే మనం ఉప్పొంగిపోయి, చిన్న వాటికే మనకున్నటువంటి దాని అంతటిని పక్కన పెట్టేసి మనకు మనమే లోపల గర్వపడే పరిస్థితి ఏదైతే ఉంటుందో, అది ఆ మన శిరస్సును అపహరించేటట్లుగా చేస్తుందంట. ఇట్లా కౌగులించుకున్నంత మాత్రాన్ని వెంటనే ఉప్పొంగిపోకూడదు. జ్ఞానయుక్తంగా మనం అడుగు వేయాల్సిన వారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో అతి వినయాసక్తుడై తన శరీర సంబంధమైన మనస్సు వలన ఓరకనే ఉప్పొంగుచు.
ఆ శిరస్సును హత్తుకున్నటువంటి స్వభావము మనలో ఉండకూడదు. కాబట్టి తగ్గించుకునేటువంటి స్వభావం విషయంలో దేవుడి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి వినయ మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. మనుషుల దగ్గర పొగడ్తకు మనం అలవాటు పడకూడదు. మనుషులు హెచ్చించే మాటలను బట్టి మనం ఉప్పొంగిపోకూడదు. ఊరకనే ఉప్పొంగిపోయే వారమై ఉండకూడదు. మనుషులు మనం దగ్గర తీసుకున్నంత మాత్రాన వారి ప్రేమ వాస్తవం అన్నట్టుగా మనం ఉప్పొంగిపోకూడదు. దాన్ని బట్టే మనం ఆహా ఓహో అని చెప్పని అనుకోవడానికి లేదు. వారు మనలను అపహరించకుండా మనం జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తగ్గించుకునే స్వభావం విషయమై దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5, 6 వచనాలు. అమ్మా, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. చాలండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తాను హెచ్చించుకోవడానికి, తాను గొప్ప చేసుకోవడానికి, తన దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణాలను బట్టి, ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి తనకు తాను గర్వించేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ గర్వానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు అక్కడ? 5వ వచనం అంటాడు, 8వ దినమున సున్నతి పొంది తిని. నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాను తెలుసా నీకు? ఆ రోజుల్లో సున్నతి పొందటం అని అంటే బాప్తిసంతో సమానం. మరి పవిత్రపరచబడ్డాడు అన్న దానికి గుర్తు. కాబట్టి ఆ సున్నతి పొందినటువంటి వ్యక్తుల్లో నేను 8వ దినముననే సున్నతి పొందా, నేనేమి ఆషామాషి వ్యక్తిని కాదు అని తన గర్వాన్ని వ్యక్తపరుస్తున్నాడండి పౌలు గారు. ఇంకేమంటాడు? ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడనై. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడిగా ఉన్నా. నేను ఎట్టంటున్నా, అక్కడ చదివినటువంటి మాటలన్నిట్లో కూడా తాను గర్వించడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కనపడుతున్నాయండి. మనకు కూడా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, మనం కూడా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. నేను ఎలాంటి వాడినో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసా అని చెప్పానంటే చెప్పుకోవడానికి చాలా ఉంటాయండి. పనికి రావాలిగా ఆ గుణ లక్షణాలన్నీ. అవి యోగ్యమైనవిగా ఉండాలి కదా. ఉపయోగం లేని లక్షణాలు 100 ఉంటే ఏం ప్రయోజనం అండి? ప్రయోజనకరమైన క్వాలిటీస్ ఉంటే అవి నిత్యరాజ్యానికి చేర్చడానికి అవకాశం కల్పిస్తాయి. చెప్పుకున్నాడు పౌలు గారు. ఇది ఒకప్పటి తన యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. తన యొక్క ప్రగల్భాలు, తన గొప్పతనం అంతటిని కూడా చెప్పుకుంటున్నాడు. నేను అట్టా ఇట్టా అట్టా అట్టా అని చెప్పనని ఒకప్పుడు సంఘాన్ని హింసించానని చెప్పుకుంటున్నాడు. మంచిదే. ఈ లక్షణం నిత్యరాజ్యానికి చేర్చదు. ఇట్లాగే ఉంటే ఆయన పరలోక రాజ్యంలో కుడి పక్కన ఒకడు ఉండటానికి అవకాశం, అర్హత లేదండి. నిత్యరాజ్యంలో మనం అర్హత పొందాలి అని అంటే పౌలు ఆశించినట్లుగా, ఆలోచన చేసినట్లుగా ఆ ఆలోచన మనం కలిగిన వారమైతే ఏ మాత్రం కూడా అర్హత లేని వారిగా మిగిలిపోతాం.
ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. మరి నిత్యరాజ్యానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగినటువంటి పౌలు గారు, ఇదిగో ఇవేవి కూడా నన్ను నిత్యరాజ్యానికి చేర్చవు, కానీ నిత్యరాజ్యానికి చేర్చగలిగినటువంటి గుణ లక్షణాలను ఆయనే అంటాడు. ఏమంటాడు? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు ఆయనకు నేను కృతజ్ఞుడనై, ఇది దేవుని దగ్గర ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు పౌలు గారు లైన్లోకి వచ్చారండి. అప్పటి వరకు ఏమన్నాడు? నేను 8వ ఏటనే నేను సున్నతి పొందిన వాడును, నేను సంఘాన్ని హింసించిన వాడును, నేను అట్టా ఇట్టా ఇట్టా అని చెప్పి మొత్తం చెప్పాడు. ఇవేవి కూడా నిత్యరాజ్యానికి చేర్చమని చెప్పని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటాడు, నేను పూర్వము హింసకుడును దూషకుడును. మనం ఏమై ఉన్నామో తెలుసుకోగలిగితే మనము నిత్యరాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తెలుసుకున్నటువంటి పౌలు గారు అంటాడు, నేను పూర్వం హింసకుడును, అనేకులను ఇబ్బంది పెట్టాను, కష్టపెట్టాను, బాధ పెట్టాను, కన్నీరు కార్చేటట్లుగా చేశాను. కాబట్టి ఒకప్పటి జీవితం నాది హింసకుడును దూషకుడును, ఎట్టబడితే అట్ట మాట్లాడా. ఒకప్పుడు హానికరుడిని, ఇతరులకు నష్టాన్ని కలుగజేశాను, ఇతరులకు కష్టాన్ని కలుగజేశాను. గొప్పతనాన్ని చెప్పుకోవడానికి నాలో ఏమీ లేదయ్యా. ఇందాకేమంటాడు? నాలో ఆ గొప్పతనం అంతా కూడా ఉందని అనుకున్నాడు. ఇప్పుడు అవేవి నిత్యరాజ్యానికి చేర్చమని తెలుసుకుని, ఇదిగో నేను ఏమీ లేనివాడిగా ఉన్నానయ్యా. తన తగ్గింపును మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇందాక మాటల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు హెచ్చించుకునేవాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈ మాటలో చూసినప్పుడు ఆ లక్షణాలన్నిటి పక్కకు నెట్టేసి, ఇదిగో నేను హింసకుడును దూషకుడును హాని కరుణ్ణి, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇదయ్యా. ఎందుకు పనికిరాని ఉన్నాయ్యా నేను. ఆ పనికిరాని వ్యక్తిని పనికి వచ్చే పాత్రగా చేయగలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. అది మనం అవలంబించాల్సిన వారమై ఉన్నాం. ఆ లక్షణాలు మనం అనుసరించాల్సిన వారమై ఉన్నామండి. ఏదో మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు, మన గొప్పతనం మనం చెప్పుకోవడం కాదు. మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, అర్హత లేని వాడినయ్యా. ఈ గుణాలను దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ తగ్గింపును దేవుడు కోరుకుంటున్నాడు. వాక్కు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ దీన మనస్సు గలవారిని ఏమంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము అలాంటి వారిది పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి చేర్చగలిగింది మన దీనత్వం అయి ఉంటే, ఆ దీనత్వంలో నిన్ను నీవు ఎలా కనపరుచుకుంటున్నావు దేవుని దగ్గర, ఎలా చూపించుకుంటున్నావు దేవుని దగ్గర. పరిసయుడు అంటున్నాడు, నేను అది చేశాను అంటున్నాడు. శంకర్ అంటున్నాడు, అయ్యా నేను పాపినయ్యా అని అంటున్నాడండి. ఏది దేవుడు అంగీకరిస్తున్నాడు? మన గొప్పతనాన్ని చెప్పుకునేదాన్ని దేవుడు అంగీకరించడం లేదు, కానీ మనలో ఉన్న తగ్గింపును దేవుడు యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు. దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు అండి. శంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. కారణం ఏంటంటే నేను పాపిని అని ఒప్పుకున్నాడండి. తెలుసుకున్నటువంటి పౌలు గారు అన్నాడు, నేను హింసకుడినయ్యా, దోషకుడినయ్యా, హానికరుడును. ఇంకేమంటాడు? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమగునగు అట్టి వారిలో నేను ప్రధానం. ఇట్టి వాటిలో ఏమంటాడు? అట్టి వారిలో నేను ప్రధానుడను. విషయంలో దేవుణ్ణి ఎరగకుండా చేసినటువంటి పాపము విషయంలో, పాపులలో చేర్చబడినటువంటి వ్యక్తుల విషయంలో నేను ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుణ్ణి, అసహ్యమైనటువంటి వ్యక్తిని, నేను పాపుల్లో ప్రధానుడను. నేను ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న పాపులు ఎవరు అని చెప్తానంటే ఒక్కరు మన ముందుకు వస్తామండి. పౌలు గారు అంటాడు నేను అని అంటున్నాడు. అది ఎట్టా సాధ్యమవుతుంది? దేవుడు అంటున్నాడు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకుని. కొన్నిసార్లు చిన్నదానికే, ఉన్న ఆ గుణ లక్షణానికే ఏమనుకుంటాం? నేను దేవునికి మంచి పరిచయం చేస్తాను అనుకుంటాం. మన దగ్గర ఉన్న కొంచెం మంచితనానికే పౌలు గారు ఏమంటున్నాడు? పాపులో నేను ప్రధానుడినయ్యా, పరిశుద్ధుల్లో కాదు, పాపుల్లో నేను ప్రధానుడిని. నేను హింసకుని, దూషకుని, హానికరుణ్ణి. ఈ టైటిల్స్ పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? లేదు కదా. మంచి టైటిల్స్ అయితే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎవరిదండి ఈ గుణ లక్షణం? దేవుంది. మనకెందుకు? మనం ఏమై ఉన్నామో మనం ఆయనకి చూపించాలి. ఆయన మనం పొందుకుంటే ఆయన అర్హతను మనం కోల్పోతాం. ఆయన గొప్పవాడు, మనము పనికి రానివారు. అందుకు ఇందాక పాట ఏమని పాడాం? పనికి రాని నన్ను నీవు పైకి లేవదీసావయ్యా. ఏముంది మనలో? అందుకే వాక్యం సెలవిస్తున్నాడు. పౌలు గారు అంటాడు, అయ్యా నేను పాపులలో ప్రధానుడను. ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలము దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఆ నిత్య రాజ్యంలో అర్హత కలిగి ఉండాలి అంటే మనలో తగ్గింపు అవసరమైందండి. మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని హెచ్చించుకోవడానికి నీవు నేను మన యోగ్యులం కాదు కదా. అర్హత కలిగినటువంటి దేవుని హెచ్చించి అర్హత లేని మనం తగ్గించుకోగలిగితే నిత్య రాజ్యమునకు వారసులు అవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.